పొద్దున 8 గంటల ఎర్నింగ్ ఇది. 8 గంటలు ఆర్డర్ వస్తుంది ఊబర్లో. ఇక పక్కనే ఉన్నాడు. ఎడికి పోవాలి సికింద్రాబాద్ బాలంరాయ్ ప్యాడైజ్ సైకిల్ కాడికి. మనకి ఇగో ఎండ సుర్రు అంటుంది. ఏం అర్థం నీడకున్నా కాబట్టి స్క్రీన్ కనబడుతుంది కానీ ఎండలో అసలు కనబడతలేదు. బైక్ ట్యాక్సీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వీడియోని మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. టైం చూడండి 4:02 అవుతుంది. మార్చి 25 స్టార్ట్ చేస్తున్నప్పుడే ఇప్పుడే వచ్చిన. నిన్న నైట్ అంటే అదే మొన్న నైట్ 2 గంటలకు పోయినా కదా. నిన్న ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి మళ్ళీ సాయంత్రం కూడా 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోయినా. అసలు ఊబర్లో టైం చూపించలేదు. సారీ, ఊబర్లో టైం నిన్న ఆగిపోయింది కదా. ఇగో డ్రైవింగ్ టైం ఎంత టైం చూసారు కదా, వస్తున్నాయి ఆర్డర్లు. పొద్దున ఎంత ఉంటుంది మన కొద్దివి జర దగ్గర ఉంటే పోతుండే. గౌలి కూడా పోదాం. ఎంబీబీఎస్ కాడ నుంచి లాంగ్ పడుతున్నాయి. 3 ఆన్ చేసినాయి. ఓలా చూపిస్తుంది కదా. ర్యాపిడోలో టైం 12 గంటలు ఉంది. మన ఊబర్లో టైం 12 గంటలు ఉంది. కొట్టేసుకుందాం. ఊబర్ ఓలా కూడా ఆన్ చేసిన. ఇక్కడ 3 ఉంది చూడండి. ఇక్కడ ఓలా ఊబర్ ర్యాపిడో కొట్టేద్దాం. మనం ఏది పెద్ద పడితే అవి 8 గంటల నుంచి ఇన్సెంట్ ఉంటే ఇన్సెంట్ కొట్టుకుందాం మెల్లగా. వారం అయితే ఊబర్ కొట్టేద్దాం అనుకుంటాం కదా, కొట్టేద్దాం మెల్లగా. ఇది మళ్ళీ అదే ఆర్డర్ ఇట్లా వస్తుంటుంది అనమాట. పెట్రోల్ పోపేయాలప్పుడు కొద్దిగా పోపిద్దాం. ఎడ కనబడతాడా ముందుకు వెళ్దాం. ఛాయ్ ముందుతో పోయి ఏడుందో ఛాయ్ చూసి నేను చూసి ఎంత అయిందో ఈరోజు కూడా ఎంత అయితే చూద్దాం. మరి ఈ వారం మొత్తం ఊబర్గా ఎక్కువ గట్టి కొడదాం. ఓకే, సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. టైం చూడండి 12:04 అవుతుంది మధ్యాహ్నం, మార్చి 25. ఊబర్ అయితే కొడుతున్నాం కదా మనం. పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేసాం, 4 గంటలకు కదా. 4 గంటల నుంచి ఇప్పటి వరకు 8 గంటలు అయినట్టు. 8 గంటలే కదా, చూసుకోండి ఒకసారి. 8 గంటలు ఇక ఆర్డర్ వస్తుంది ఊబర్లో. ఇక పక్కనే ఉన్నాడు. ఎడికి పోవాలి సికింద్రాబాద్ బాలంరాయ్ ప్యాడైజ్ సైకిల్ కాడికి. మనకి ఇగో ఎండ సుర్రు అంటుంది. ఏం అర్థం నీడకున్నా కాబట్టి స్క్రీన్ కనబడుతుంది కానీ ఎండలో అసలు కనబడతలేదు. ఇక మొత్తం 800 రూపాయలు అయితే అయింది మనది. 8 గంటలకి 800. 8 గంటలే కదా, 8 గంటలే. 8 గంటలకి 800 రూపాయలు అయింది. ఓన్లీ ఊబర్ ఒకటే కొడుతున్నాం. కింద కామెంట్ చేయండి ఊబర్లో ఎట్లుంటుంది అనేది. జస్ట్ ఏం లేదు, ఊబర్లో ఎట్లుంటుందో తెలియడం కోసం అని చెప్పి నేను వీడియో పెడుతున్నా. ఓన్లీ ఊబర్ ఒకటే చేస్తున్నా. ఆల్మోస్ట్ మన వారం టార్గెట్ అయితే తీసేస్తా. ఊబర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. తెలిసే మీరు ఏమి ఇబ్బంది అవుతుందో మీరు కింద కామెంట్లు పెడతారు కదా, తెలియాలి కదా కొట్టోళ్ళకి. మీ కామెంట్లు ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మీ కామెంట్లు చూస్తే అర్థమవుతుంది అందరికి. మరి ఊబర్లో ఏం ప్రాబ్లం ఉంటుంది, దేంట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది. మనకి 3 కలిపి కొట్టినా ఒకటే కొట్టినా కూడా గదే మన వారం టార్గెట్ వస్తుంటుంది. ఎంత అవుతుందని టోటల్ చూద్దాం మనం. ఇక మళ్ళీ ఇంకోటి వచ్చింది పక్కనే ఉన్నాడు పికప్. ఏడైది చార్మినార్ గాంధీ బజార్. ఇప్పుడు ఇట్లా పోయినంటే అంతే బిస్కెట్ అయితే మనం తీసుకొద్దు మనకి. ఇంకా బంద్ చేద్దాం. స్టాప్ డ్యూటీ అయితే పెట్టేద్దాం. ఇది కూడా చూపిస్తా. ఇది డ్రైవింగ్ టైం. పొద్దున మనకి డ్రైవింగ్ టైం చూపిస్తుంది కదా. ఇగో 6 గంటలు ఆఫ్లైన్ ఉంది, 6 గంటలు ఇంకా టైం ఉంది మనకి. 6 గంటలు నడిపించచ్చు అని చూపిస్తుంది అది. ఇప్పుడు ఎట్లా ఆపుతాం కాబట్టి మనం ఇంకో 4 గంటలకు వస్తుంది, 4 గంటలకు పెరుగుతుంది. టోటల్ అటు ఇటు 12 అవర్స్ అయిపోతుంది మనకి. నిన్న రాత్రి చూపించాం కదా డ్రైవింగ్ టైం ఇట్లా ఉంటుంది. ఆఫ్లైన్ పెట్టినా కాబట్టి 2 వస్తుంది, అది ఆన్లైన్ పెడితే 1 వస్తుంది. డ్రైవింగ్ అవైలబుల్ 6 గంటల 8 నిమిషాలు ఉంది. ఆఫ్లైన్ రిమైనింగ్ 6 గంటలు ఉంది. సాయంత్రం వచ్చేస్తుంది. ఈరోజు అయితే ఇది పొద్దున 8 గంటల ఎర్నింగ్ ఇది. మళ్ళీ మనం సాయంత్రం పెట్టేద్దాం. ఈ వారం మొత్తం మీకు ఇట్లనే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా అట్లా ఇట్లా గుంజుకొచ్చుకుంటా కంప్లీట్ అయితే చేస్తా వారంని. చూద్దాం మరి ఎంత వస్తుంది అనేది ఓవరాల్గా. అంతవరకు అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఊబర్ అంటే ఎట్లుంటుంది మరి చేసే వాళ్ళకి కింద చూస్తే అది అర్థమవుతుంది కదా ఏమేమి కామెంట్లు పెట్టిరో. మీరు ఎవరైనా చేస్తే మరి ఇబ్బందులు ఏందో కూడా కింద కామెంట్ క్లియర్ చేయండి అబ్బా. జర తిట్లు లేకుండా పెట్టండి కామెంట్లు. కంపెనీలోనైనా కానీ నన్నైనా కానీ ఎవరైనా తిట్టుడు ఎందుకు, ప్రాబ్లం చెప్పండి. నడిపించే వాళ్ళకి మనకి ఎవరైతే బైక్ ట్రై చేస్తారో అలా క్లారిటీ వస్తుంది కదా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని గట్టిగా లైక్ చేయండి.